తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వైసీపీ నేతలతో అంటగడుకుతూ సోషల్ మీడియాలో ఆయన వర్గం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలే ఎందుకు నిదర్శనం అంటూ కూడా పేర్కొంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సత్యవేడు ఇన్ఛార్జిగా శంకర్ రెడ్డిని నియమించారు. ఒక మహిళతో రాసలీలల విషయంలో ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ నుండి సస్పెండ్ అయ్యారు. పార్టీ కోసం కార్యకర్తల కోసం అధినేత చెప్పినటువంటి విధంగానే తాను నడుస్తున్నానంటూ అంటున్నారు శంకర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పటికే కూడా ఒక రాజకీయపరమైనటువంటి ఒక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేకి అదేవిధంగానే ఇన్ఛార్జికి అంటే ఎవరితో క్యాడర్ ముందుకెళ్లాలి అనే దానిపైన ఒక సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ మధ్యలోనే సీఎం గారు కూడా వచ్చారు, మీరు వ్యాపారాలు వదులుకున్నారు, పార్టీ కోసం రెయ్యంబోలు కష్టపడుతున్నారు, సత్యవేడు నియోజకవర్గంలో కేడర్ అందరూ మీరే ఇన్ఛార్జ్గా ఇప్పుడు కొనసాగుతున్నారు, మీతో పాటు తిరుగుతున్నారు, పార్టీని బలోపేతం చేస్తున్నారు. కానీ ఒక భయం అనేది ఉంది కేడర్లో అంతా కూడా. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ యాక్టివ్ అయ్యారు, ఆయన ఏదో సస్పెన్షన్ తీసేశారు, అంటే రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఏంటి ఇందులో వాస్తవం ఏంటి? కేడర్కి అంతా మీరు క్లారిటీ ఇవ్వండి. సరే, యాక్చువల్గా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు, శ్రీ సిటీకి ఇచ్చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆ రోజు 9:30 గంటలకి మా కార్యకర్తలు ఒక 30 మందిని పిలిపించి ఇక్కడ జరిగే పరిణామాల గురించి వాకప్ చేసి ఆయన నీట్గా దిశానిర్దేశం చేశారు. మీకు సత్యవేడికి ఎవరుంటారు, ఏంటి, ఎవరిని ఫాలో కావాలా ఏంటని ఆ 30 మంది సమక్షంలో నేనున్నాను, ఆదిమూలం గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళకి దిశానిర్దేశం చేశారు, ఎలా పోవాలా, ఎలా ఉండాలా, ఎవరని. సో వాళ్ళందరికీ క్లారిటీ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అనవసరంగా వెళ్ళి వేరే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. సీఎం గారు ఏం చెప్పారు అంటే, మీరు కూడా ఉన్నారు కదా, సీఎం గారు ఏం చెప్పారు? సీఎం గారు ఏం చెప్పారంటే ఈ శంకర్ రెడ్డి అండర్లో ఎవ్రీథింగ్ ఇట్ విల్ గో స్మూత్లీ, అందరూ ఆయన ఫాలో కావాలని చెప్పారు. అంతే చెప్పారు. లాస్ట్ టైం కూడా మీటింగ్ కూడా జరిగింది కలెక్టరేట్లో కూడా నన్నే పిలిపించారు, మాట్లాడారు, అందరినీ కలుపుకొని వెళ్ళమన్నారు. ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అంటే, పార్టీ కోసం నిజంగా కష్టపడేటటువంటి ఎమ్మెల్యే వ్యక్తి పార్టీ ఎక్కడా కూడా పార్టీ అధినేతే మాట్లాడారు అంటే గొడవలు ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పారు. మీరు చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, మేడం కూడా చెప్పారు ఇందాక, పార్టీ అధ్యక్షురాలు. మరి ఎందుకు ఈ సోషల్ మీడియాలో నా మీద సస్పెన్షన్ తీసేశారు, ఇలాంటి త్వరలో ఎత్తేస్తున్నారు, ఇలాంటి రకరకాలుగా ఎందుకు ఇలాంటి ప్రచారం చేయడం? సరే, యాక్చువల్గా ఏమైందంటే ఇది ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. మైండ్ గేమ్ ప్లే చేస్తూ కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తూ అలా వాళ్ళ సైడ్ రప్పించుకోవడానికి శంకర్ రెడ్డి తీసేశారని ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎవరు మా కార్యకర్తలకి ఆల్రెడీ దిశానిర్దేశం చేశారు కాబట్టి అందరికీ తెలుసు, ఆ 30 మందికి ఏం జరిగింది ఏంటని వాళ్ళకి తెలుసు. కాబట్టి సార్ ఏమన్నారంటే సత్యవేడి కాన్స్టిట్యున్సీలో శంకర్ రెడ్డి ఉన్నాడు, ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన అందరూ ఫాలో కావండి, ఆయన దీంట్లో వెళ్ళండి, ఎవరైనా కూడా అతన్ని అండర్లో పోవాలా అని చెప్పారు. కొంతమంది నాయకులు కావచ్చు, లేదంటే కొంతమంది కార్యకర్తలు ఎందుకంటే దీనికి సంబంధించి ఇది అంతా కూడా సోషల్ మీడియాలో చేస్తున్నంత వైసీపీ సంబంధించిన వ్యక్తులు ఎక్కడా నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదనేది కూడా ప్రచారం చేస్తున్నారు. నిజమేనా? సరే, యాక్చువల్గా అది ఎవరు చేస్తున్నారని మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం వాళ్ళు దానికి ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కోసం అలా చేస్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన మేడం పనబాక లక్ష్మి గారు అధ్యక్షురాలు కావచ్చు, లేదంటే పార్టీ హైకమాండ్ నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? సీఎం గారు చెప్పారు అది 4 గోళ్ల మధ్య, ఎందుకంటే మీరందరూ కూర్చొని ఇన్ఛార్జిగా మీరు ఎమ్మెల్యేగా అతను కూర్చొని సీఎం గారి సమక్షంలో జరిగిన సంభాషణ, కొన్ని విషయాలు మీరు చెప్పారు, కొన్ని విషయాలు ఇంటర్నల్ కాబట్టి అవి చెప్పలేని విషయాలు కూడా ఉంటాయి. ఓకే, మేము దాంట్లో ఏకీభవిస్తాం. బట్ పార్టీ అధినేతలు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, పార్టీ అధినేతలు వాళ్ళు ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నా దాన్ని నువ్వేం నమ్మద్దు, కేడర్ని దగ్గర పెట్టుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉండని చెప్పారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సో మొత్తం మీద శంకర్ రెడ్డి గారు ఒకటే క్లారిటీ ఇస్తున్నారు, ఎవరు కూడా సత్యవేడు నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన నేతలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడబాకండి, నేనే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను, ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని మాత్రమే ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయన వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ సీఎం చెప్పినటువంటి విషయాన్ని వక్రీకరించే సోషల్ మీడియాలో రకరకాలుగా కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేదా ఎమ్మెల్యే దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు పార్టీలో ఇట్లా అంతర్గతంగా కొన్ని విషయాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా ఏం లేదు. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మీరు ప్రశాంతంగా ఉండి నేను ముందుంటాను, మిమ్మల్ని నడిపిస్తానంటూ కూడా శంకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.